యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం విశ్వతేజ ఎంటర్ప్రైజెస్ ఓనర్స్, అమీనాపేట వాస్తవ్యులు సహోదరులు షేక్ బాషా గారు, శ్రీమతి షేక్ రజియా గారు, వీరి కుమారుడు నన్నుబాబు, తల్లిదండ్రులు అమీనా బీబీ, మస్తాన్ గారు సమర్పిస్తున్నారు. షేక్ బాషా గారు యేసే పరిష్కారంలో 2003-4 సంవత్సరాల్లో పనిచేశారు. దేవుడు తమ్ముడిని ఆశీర్వదించిన కారణాన ఈ ఎపిసోడ్ సహకారం ఇస్తున్నారు. విశ్వతేజ ఎంటర్ప్రైజెస్ కొరకును ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలము ప్రభు మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని మహిమపరిచి ధ్యానం చేస్తున్నాము. ప్రత్యేకంగా మీ దాసులు భాషా గారిని, రజియా గారిని, వీరి కుమారుడు నన్నుబాబును, అమీనా బీబీని, వారి యొక్క కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వాక్యం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినం ప్రసారం కావలసిన క్విజ్ రేపటి దినం ప్రసారం అవుతుందని మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి. 2011 ఈస్టర్ నాటికి యేసే పరిష్కారం పరిచర్యను జిల్లా వ్యాప్తంగా ఒక అద్భుత విధానంలో విస్తరింప చేయాలని నేను ప్రణాళిక చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు రోమా పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. రోమా పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. శరీరము అనగానే మనకు మన దేహం వెంటనే స్మరణకు వస్తుంది. దీనిలో పాపమును ఏలనీయవద్దు అంటున్నాడు. పాపము అనే పదం ప్రాచీన పాపపు స్వభావం అని అర్థం. ప్రాచీన పాపపు స్వభావం మీ శరీరాలను పరిపాలించటానికి వీలు లేదు. శరీర దురాశలకు లోబడేటట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుండి. శరీర దురాశలకు లోనవటం సాధారణంగా ప్రతి మానవుని యొక్క జీవితంలో కనిపిస్తుంది. యాకోబు తన యొక్క లేఖను రాస్తున్నప్పుడు 1వ అధ్యాయం 14వ వచనంలో రాస్తూ శోధన గురించి తెలియజేస్తున్నప్పుడు, ప్రతివాడు తన స్వకీయ దురాశ చొప్పున మరులు కల్పబడిన వాడై ఏడవబడి శోధించబడుతున్నాడు అన్నాడు. శరీరము శరీర క్రియలను ఆశిస్తుంది. దేవుని యొక్క బిడ్డలు శరీరమునకు రుణస్థులు కారు. శరీరమును దాని ఇచ్ఛలను ప్రభువుతో కూడా సిలువ వేసి
ఉన్నారు దేవుని యొక్క బిడ్డలు. కనుక దేవుని యొక్క బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు తమ శరీరాలను పాపమునకు దాసులుగా చేయకూడదు. శరీరము చావునకు లోనైనటువంటిది. శరీరము నందు పాపము నివసిస్తోంది. శరీరము పాపమునకు అమ్మబడిన స్థితిలోనే ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క శారీరక మరణమునందు దేవుడు ఈ శరీరము నుండి నూతన పురుషునికి, అంతరంగ పురుషునికి ప్రత్యేకమైనటువంటి విడుదలను ఇస్తున్నారు. శరీరములో నుండి ఆత్మ వేరుపడే పర్యంతం కూడాను శరీరాన్ని వశపరుచుకోవటానికి పాపము ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. స్వభావంలో ఉన్నటువంటి ప్రాచీన పాపపు స్వభావం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కనుక దానిని మీరు లోబడవద్దు అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రతి వ్యక్తి యొక్క అంతరంగం ఒక పెద్ద యుద్ధ రంగం. ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు ఒకదానికి ఒకటి విరోధంగా పోరాడుతున్నాయి, అపేక్షిస్తున్నాయి. మానవుడు పాపము చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. విశ్వాసి పాపమునకు చచ్చిన స్థితిలో ఉంటాడు. విశ్వాసి శరీరంతో ఉన్నాడు కాబట్టి పాపము చేయటం కొరకు అతని శరీరం కూడా అతనిని శోధనకు గురి చేస్తుంది. అతని శరీరము శోధనకు లోబడేటట్లుగా అతనిని ఇచ్చయింపచేసేటువంటి ఆ స్వభావాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, అట్టి స్వభావానికి లోను కాకండి, లోబడిపోకండి అని చెబుతున్నాడు. అపవాది ఒక విశ్వాసిని శోధిస్తాడు. అయితే అపవాది ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటట్లు చేయలేడు. అలాగే దేవుడు కూడా ఒక వ్యక్తి తనంతట తాను దేవుడుగా తాను ఒక వ్యక్తి యొక్క నిర్ణయాన్ని తానే తీసేసుకునేటువంటి అవకాశం లేదు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ అద్భుతమైన స్వాతంత్రం మానవుని యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. అపవాది మానవుని లోబరుచుకోవటానికి కానీ, అపవాది మానవునిపై ఆధిపత్యం వహించడానికి కానీ విశ్వాసి యొక్క జీవితంలో అతడికి అవకాశం లేదు, అధికారం లేదు, అది కొట్టివేయబడింది. అలాగుననే దేవుడు కూడా మానవునికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మానవ చిత్తాన్ని మానవుడే నిర్ణయించుకుని దేవునికి లోబడేటట్లుగా తనను తాను సమర్పించుకోవలసిన అవసరం ఉన్నది తప్ప దేవుడు విశ్వాసి యొక్క స్వాతంత్రాన్ని తన చేతిలోనికి తీసుకునేవాడు కాడు. కనుక దేవుడు తన యొక్క బిడ్డలను తన యొక్క పనిలో వాడుకోవాలనుకున్నప్పుడు వారి చిత్తమును తన యొక్క విధేయతకు వచ్చే వరకు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క రాత్రికాలం వాక్యం వింటున్నటువంటి మీరు మీ శరీరములను పాపమును ఏలనీయవద్దు అని పౌలు గారు విజ్ఞాపన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, శరీరేచ్ఛలు స్పష్టమై ఉన్నాయి. గలతీ పత్రిక మనం చూస్తున్నప్పుడు శరీరేచ్ఛలను గురించి పౌలు గారు చాలా తేటగా రాస్తూ వచ్చారు. దీని యందు మనం చూస్తున్నప్పుడు శరీర కార్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి మానవుణ్ణి వశం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. 5వ అధ్యాయం 19వ వచనం గలతీ పత్రికలు అంటాడు, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటి విషయంలో కూడా ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు. కనుక విశ్వాసి తన శరీరమును నీతికి ఆయుధంగా వాడాలి తప్ప పాపమునకు సాధనంగా వాడటానికి వీల్లేదు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి,
అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి. 11వ వచనంలో పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి అని చెబుతున్న పౌలు గారు మిమ్మల్ని మీరే క్రీస్తునందు మృతులలో నుండి సజీవులు అని ఎంచుకొనండి అంటున్నాడు. ఇది విశ్వాసము ద్వారా సాధ్యం. విశ్వాసి తాను మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనేటువంటి విశ్వాసంతో జీవిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే తన పాపము యొక్క ప్రభావం, పాపము వలన వచ్చు జీతమైన మరణం తన నుండి దూరమైనది అనేటువంటి భావంతో విశ్వాసి తన అంతట తానే జీవించాలి అనేది పౌలు గారు చెబుతున్నాడు. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. చూడండి, పౌలు గారు తన పరిచర్యలో తాను పాపము యొక్క ప్రభావము నుండి శరీరాన్ని భద్రపరుచుకుని పరిశుద్ధతతో జీవించడానికి గురించిన ఆవశ్యకతను గురించి తెలియజేస్తున్నాడు. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుని, ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మనము దేవునికి అప్పగించుకోవాలి మన శరీరాన్ని. మనకు దేవుడిచ్చిన ఈ దేహము దేవుని వలన కలిగినదని నమ్మకం కలిగినటువంటి వారముగా దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకే ఈ శరీరమును మనము ఉపయోగించుటకు బద్ధులముగా ఉండాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారి జీవితాలపై పాపమునకు ప్రభుత్వం లేదు. పాపము ఆధిపత్యము సాగించలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత విశ్వాసి పాపమును జయించేవాడిగా, పాపముపై అధికారం కలిగిన వాడిగా, పాపమును విసర్జించగలిగిన వాడుగా జీవించగలుగుతాడు. అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? 6వ అధ్యాయం మొదట అడిగిన ప్రశ్నే పౌలు మరలా తిరిగి రిపీట్ చేస్తున్నాడు. కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కాము. పాత నిబంధన కాలపు గ్రంథంలో ప్రజలు ధర్మశాస్త్రానికి లోబడిన వారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై మరణించిన తరువాత ప్రజలు ధర్మశాస్త్రముకు లోబడిన వారు కారు, స్వతంత్రులు. ధర్మశాస్త్రము అనే కాడి కింద చిక్కు కనకుండా ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోండి అని పౌలు గారు చెప్పారు. కనుక కృపకే గాని ధర్మశాస్త్రానికి మనము లోనైన వారము కాదు గనుక పాపము చేయదమా? అది ఎన్నటికీ కూడదు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. కాబట్టి ధర్మశాస్త్రం కిందకు రాము గనుక మనం ఏం చేసినా అది పాపం కింద లెక్కించబడదు అనే భావం చేత పాపములో నిలిచి ఉంటారా? అట్లా కుదరదు. అవునండి, నేను రక్షించబడ్డాను కదా, నన్ను యొక్క పాపం ఏమీ చేయలేదు, దేవుని నుండి నన్ను ఎవరు దూరం చేయలేరు, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ శాశ్వతం, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధత ఆయన ఇచ్చేదే, నా ప్రతి మలినాన్ని ఆయనే కడిగేస్తాడు, అల్టిమేట్ శాంటిఫికేషన్ ఆయనే ఇస్తాడు, కాబట్టి నేనేం చేసినా కుదురుతుంది అనే భావంలోనికి ఒక విశ్వాసి రావచ్చా? ఎన్నటికీ ఆ విధంగా రాకూడదు. అదే పౌలు చెప్తున్నారు, అది ఎన్నటికీ కూడదు. పాపములో నిలుచుంటాం, పాపాన్ని చేస్తాం అని చెప్పి విశ్వాసులు వెళ్ళటానికి వీలు లేదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతగా గాని దేనికి లోబడుదురో దానికే దాసులుగుదరని మీరు ఎరుగరా? ఇక్కడ చూడండి, మరణం అనలేదు, చావు అన్నాడు. ఇక్కడ చావు నిమిత్తం పాపమునకే. ఎవరైతే విశ్వాసులు పాపములో కొనసాగటానికి ఇష్టపడతారో వారు తమ యొక్క భౌతిక జీవాన్ని కోల్పోతారు.
సిన్ అంటు డెత్. వారి యొక్క పాపములో వారు కొనసాగుతూ ఉంటే విశ్వాసులు, వారి యొక్క భౌతిక జీవితం రద్దు చేయబడుతుంది, తీసివేయబడుతుంది. శారీరక మరణం వారి జీవితాల్లో ప్రవేశిస్తుంది. కనుక చావునకు లోనైనటువంటి శరీరాలు ఇవి. కనుక పాపములో విశ్వాసి జీవిస్తే రక్షణ తీసేయడు దేవుడు. శారీరక మరణం ఇచ్చి భూమి మీద ఆ వ్యక్తిని తీసేస్తాడు. భూమి మీద భయంకరమైన పరిస్థితులు పాపమును బట్టి విశ్వాసుల జీవితాల్లో కూడా వస్తాయి. ఎందుకని? వారు ఎరిగి పాపం చేస్తున్నారు కనుక. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, తెలియక చేసిన వానికంటే తెలిసి చేసిన వానికి మరి ఎక్కువ దెబ్బలు తగులును. సోదరుడా, సోదరి, కొరింథీయులకు పౌలు భక్తుడు 11వ అధ్యాయంలో రాస్తూ, క్రీస్తు శరీరము, రక్తము, పానము, భోజనము చేసేటువంటి వారిని గురించి అయోగ్యముగా పాలు పొందిన వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు అని చెప్పి పౌలు గారు సెలవిస్తున్నాడు. దయచేసి చూడండి, కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో 27వ వచనం నుండి అంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచు ఉన్నారు. విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసి చావునకు లోనైన ఈ యొక్క శరీరాన్ని పాపమునకు సాధనంగా గనక వినియోగించడం ప్రారంభిస్తే రోగగ్రస్తుడుగా అవుతాడు, లేదంటే శారీరకంగా నిద్రించాల్సి వస్తుంది. సోదరుడా, సోదరి, సిన్ అంటు డెత్, ఆ యొక్క మరణము కొరకు అతడు ఈడవబడతాడు శారీరకంగా. అంతేగాని రక్షించబడిన వ్యక్తి యొక్క రక్షణ ఎన్నటికీ పోనే పోదు. రక్షణ దేవుడిచ్చినది, అది దేవుడు వెనక్కి తీసుకునేది కాదు. మానవుడు తన ప్రయత్నం చేత పాపక్షమాపణను కానీ రక్షణను కానీ పొందలేదు. కనుక ఈ యొక్క బంధం, ఈ యొక్క ఆత్మీయ సంబంధం దేవుని వలన ఏర్పరచబడినటువంటిది. దేవుని చేత ఏర్పరచబడినటువంటి సంబంధం కనుక దానిని తెంచుకోవటం మానవునికి సాధ్యం కాదు. మానవుని దేవుని నుండి, విశ్వాసిని దేవుని నుండి వేరు చేయటానికి ఎవ్వరికీ కూడా కుదరదు. చూడండి, దీనిని గురించి రోమాపత్రిక 8వ అధ్యాయములో 38వ వచనం నుంచి అంటాడు, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతూ ఉన్నాము. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపదు. అదే కంటిన్యూ చేస్తున్నాడు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోనువైన, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. రక్షించబడినటువంటి విశ్వాసి దేవుని నుండి ఎడబాప నేరడు, సెపరేట్ కాలేడు. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక విశ్వసించినటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి దేవునితో ఐక్యత చెందినవాడుగా ఉంటాడు. ఏ విధంగా? మన శరీరం ఉంది, మన శరీరంలో శిరస్సు ఉంది, మిగిలిన అవయవాలు ఉన్నాయి. అవయవములన్నీ విశ్వాసులైతే శిరస్సు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని, సంఘాన్ని వేరు చేయటం ఎవరికి సాధ్యం కానే కాదు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము మీరు చూచినట్లయితే పౌలు భక్తుడు దీన్ని కన్ఫర్మ్ చేసి రాస్తూ వచ్చారు. దయచేసి చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందుతురి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబెట్టబడి ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా ఐక్యమై ఉన్నారు అనేది విశ్వాసులారా గ్రహించండి.
కనుక మీ జీవం మీ యందు కాదు, క్రీస్తునందు దేవుని యుద్ధ దాచిపెట్టబడి ఉంది. కనుక ఒక విశ్వాసి యొక్క రక్షణ శాశ్వతమైనటువంటిది. అతని క్రియల చేత అది తొలగిపోయేది కాదు, లేక అతని క్రియల చేత ఆపాదించబడేది ఎంత మాత్రము కూడా కానే కాదు. కనుక పౌలు గారు చెబుతున్నది ఏమిటంటే, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురా. మిమ్మును మీరు అప్పగించుకొనుట అనేది మీకు అర్థం కావాలి. మిమ్మును మీరు అప్పగించుకొనుట కనుక యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. నీవు చేస్తున్న క్రియలకు నీవు జవాబుదారివి. యు ఆర్ అకౌంటబుల్, యు ఆర్ రెస్పాన్సిబుల్. కనుక నీవు దాసునిగా చేసుకుంటేనే నీవు పాపానికి దాసుడు అవుతావు తప్ప, పాపము నీపై ప్రభుత్వం చేసి నిన్ను దాసునిగా తీసుకునే అధికారం దానికి లేనే లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. కనుక నీవు పాపమునకు దాసునిగా చేసుకుంటావా, లేక నీకు జీవాన్నిచ్చిన దేవునికి దాసునిగా నిన్ను నీవే సమర్పించుకొని బై యువర్ ఒబీడియన్స్, నీ యొక్క విధేయత చేత నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని దేవునికి లోబడి నీతికి దాసుడువుగా మారుతావా? నీ శరీరం చేత పాపాన్ని జరిగించడానికి పూనుకుంటావా, లేక నీ శరీరం చేత నీతిని జరిగించటానికి నీవు దేవునికి విధేయత చూపిస్తావా అనేది నీపైనే ఆధారపడి ఉన్నది. సోదరుడా, సోదరి, చాలా పర్యాయాలు మనం అంటాం, ఏదో అట్లా అయిపోయిందండి. ఎందుకు అవుద్దండి? అవునండి, ఏదో అట్లా అయిపోయింది అనేది అబద్ధం అండి. నువ్వే దానికి కారణం అనేది నువ్వు ఒప్పుకొని తీరాలి. కనుక చెడుకు నీ శరీరాన్ని అప్పగించినా నువ్వే కారణం, నీతికి నీ శరీరాన్ని అప్పగించినా అది నీ వలననే నీ వ్యక్తిగతమే అవుతుంది. మీరు పాపమునకు దాసులే ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులు అయితిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. దైవ సేవకుడుగా పౌలు రోమా సంఘంలోని విశ్వాసులు నీతికి దాసులుగా తమ శరీరాలను అప్పగించుకున్న కారణంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. వారి యొక్క ట్రూ రిపెంటెన్స్ సత్యవంతమైన మారు మనసును బట్టి దేవునికి స్తోత్రం చెబుతున్నాడు. హృదయపూర్వకముగా దేవునికి లోబడినటువంటి వారు నీతికి దాసులయ్యారు, పాపము నుండి విమోచించబడి. సోదరుడా, సోదరి, నీవు నీతికి దాసుడువుగా, నీతికి దాసురాలుగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? నీ అంతట నీవే హృదయపూర్వకముగా దేవునికి గనుక లోబడితే దేవుడు మహిమ పొందుతాడు. కనుక నీకు రక్షణ ఇచ్చినందున నీ వ్యక్తిగత జీవితంలో నీవు హృదయపూర్వకంగా దేవుని వాక్యమునకు లోబడవలెను. దేవునికి లోబడుట అనగా దేవుని వాక్యమునకు లోబడుట. నీకు అప్పగించబడినటువంటి ఉపదేశ క్రమం, ఏ ఉపదేశ క్రమానికి నువ్వు అప్పగించబడ్డావు? పరిశుద్ధ బైబిల్ గ్రంథం గొప్ప ఉపదేశ క్రమం. అపోస్తలుల యొక్క గొప్ప ఉపదేశ క్రమానికి మనం అప్పగించబడ్డాం. కనుక దేవునికి మన ద్వారా గొప్ప మహిమ ఆపాదించబడుతోంది. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు గతంలో అప్పగించిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒక అభ్యర్థన పౌలు గారు చేస్తున్నాడు. ఒకప్పుడు సారా కొట్టుకు, ఒకప్పుడు వ్యభిచార గృహానికి, ఒకప్పుడు దొంగతనానికి, ఒకప్పుడు జోదమునకు, ఒకప్పుడు నరహత్యకు, ఒకప్పుడు హింసకు మీ శరీరాన్ని ఎట్లా అప్పగించారో, మారు మనసు పొందిన తరువాత మీ శరీరములను, మీ మనస్సులను దేవునికి, దేవుని వాక్యమునకు, పరిశుద్ధతకు, సువార్తీకరణకు అప్పగించాలనేది పౌలు గారు చెప్తున్నాడు. నీతికి దాసులుగా అప్పగించుకోండి. పరిశుద్ధులుగా ఉండటానికి మీ జీవితాలను, శరీరములను అప్పగించుకొనండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉన్నారు. ఇది వాస్తవం. పాపం చేస్తున్నప్పుడు నీతిని గూర్చిన ఆలోచన సహా
లేనివారుగా పాపంలో కొనసాగారు కదా, అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. నీతిని గురించి ఆలోచించక పాపములో కొనసాగిన వారు మారు మనసు పొందితే వారు తమ ప్రాచీన పాపపు స్వభావాన్ని బట్టి సిగ్గుపడతారు. తాము చేసినటువంటి హేయ కృత్యాలను బట్టి తమ జీవితంలో సిగ్గుపడతారు, కానీ గర్వించలేరు. నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి వాడు తన పాత రోత బ్రతుకును గురించి అతిశయించలేడు, సిగ్గుపడతాడు. కొందరు ఈ మధ్యన ఎట్లున్నారు తెలుసా? మారు మనసు పొంది నేను మరలా వెనకకు తిరిగితే ఏమైపోతానో తెలుసా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నీ పాత జీవితాన్ని గురించి సోదరుడా సిగ్గుపడాల్సింది పోయి అతిశయిస్తున్నావా? అతిశయిస్తే నీ మారు మనసు కరెక్ట్ కాదు, నీవు సరిగా మార్పు నొందలేదు. యూ నీడ్ టు చెక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ ఫస్ట్. మొట్టమొదట నీ రక్షణ అనుభవాన్ని నీవు పరిశీలించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, పాత జీవితాన్ని బట్టి సిగ్గే కదా, అది మరణమే కదా, మరణమునకు దారి తీసినదే కదా అంటున్నాడు. అవును, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు నందు నిత్య జీవము. పాపము వలన వచ్చే జీతం మరణమైతే దేవుని కృపావరం నిత్య జీవం. సోదరుడా, ఆదాము పాపము వలన మనకు మరణం వస్తే యేసుక్రీస్తు వలన నిత్య జీవం కలిగింది. ఆదాము వలన నీవు ఎరుగకయే పాపివిగా ఎంచబడ్డావు. యేసుక్రీస్తు వలన నీవు ఎరుగకుండానే నీ పాపమునకు సంపూర్ణ వెల చెల్లించబడింది. అది నీకు అప్లై కావాలి అంటే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రక్షణ విందు సిద్ధమైంది. ఆ సిద్ధమైన రక్షణ విందు నీవు భుజించాలి అనగా క్రీస్తు యేసునందు నీవు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నిత్య జీవమునకు వారసుడు అవుతావు. ఈ రాత్రికాలం వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను. వాక్య భాగమునకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం అమీనాపేట వాస్తవ్యులు షేక్ బాషా గారు, షేక్ రజియా గారు, కుమారుడు నన్ను బాబు, తల్లిదండ్రులు అమీనా బీబీ మస్తాన్ గారు సహకారం ఇస్తున్నారు. విశ్వతేజ ఎంటర్ప్రైజెస్ కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నాం. రేపటి వాక్య భాగంలో 7వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కొరకు ప్రార్థించమని మనవి, ప్రార్థిస్తున్నందుకు కృతజ్ఞతలు. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న నీ ప్రియబిడ్డలను దీవించండి. వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన షేక్ బాషా గారిని, రజియా గారిని, నన్ను బాబును, మస్తాన్ గారిని, బీబీ గారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు. ఈ రాత్రికాలపు వాక్యం విన్నవారు విశ్వాసులు తమ శరీరాలను నీతికి సాధనాలుగా అప్పగించుకునే కృప దయచేయమని యేసు దివ్య నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.